క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నీవు ఎవరికి భయపడవలెనో తెలుసా? నీవు ఎవరికి భయపడవలెనో తెలుసా? మనిషి ఎవరికి భయపడుతున్నారనంటే, ఒకటి ఈ లోకంలో ఉన్న మనుషులకు భయపడతారు, 2 దెయ్యానికి భయపడతారు. మరి దేవుడంటే అసలు భయం లేనే లేదు. అంటే దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారు, దేవుడు పట్టించుకోవట్లేదులే అనుకుంటున్నారు. అందుకనే మనిషి కనపడుతున్నారు కాబట్టి మనిషికి భయపడుతున్నారు. తర్వాత ఏదో జరిగిపోతుంది, దెయ్యం పట్టింది, దెయ్యం వచ్చింది, ఇవన్నీ కూడా అనుకొని వాటికి భయపడుతూ ఉన్నారు. దేవుని గురించి చెప్పటం, దేవుని గురించి మాట్లాడటం, దేవుని గురించి తెలియపరచటం, దేవుడంటే భయం, దేవుడంటే ఇది, దేవుడంటే ఇలా ఉంటారు, దేవుడు శక్తిమంతుడని చెప్పే విధానం లేదు. మనిషి ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నారు కానీ వ్యర్థమైనవన్నీ మాట్లాడుకుంటారు. అక్కడ మాటలు ఎక్కడ మాటలు మాట్లాడుకుంటారు, వాళ్ళిట్ట వాళ్ళట్ట అని మాట్లాడుకుంటారు. తర్వాత ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇట్ట అయ్యారు, అట్ట అయ్యారు, మొన్న ఎట్ట జరిగింది, ఇవన్నీ మాట్లాడుకుంటారు కానీ దేవుని గురించి మాట్లాడుకోవట్లేదు. దేవుడు చేసిన మేలులు కానీ, దేవుడంటే ఇలా ఈ విధంగా చేస్తారో, ఒకనాడు ఇలా వాడు తప్పు చేసినప్పుడు ఇలా జరిగింది, ఇవన్నీ కూడా దేవుని గురించి మాట్లాడుకోవటం లేదు మనిషి. ఎక్కడైనా చూడండి, 2-3 కూర్చున్నప్పుడు అసలు దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి అసలు మాట్లాడుకో. దేవుడు నా జీవితంలో ఈ మేలులు చేశారు, దేవుడు పరలోకం నుంచి లోకానికి వచ్చారు, మన కోసం ఆయన సిలువలో మరణించారు అని దేవుని గురించి అసలు మాట్లాడుకుంటేగా, చెప్పుకుంటేగా. నిన్ను కాపాడే ఆయన, నిన్ను సృష్టించిన ఆయన, నిన్ను నిత్యం నడిపిస్తున్న ఆయన గురించి కాకుండా మనుషుల గురించి, మనుషులు ఒక గొప్పలో ఎవరైనా ఏదన్నా సహాయం చేశారంటే వాళ్ళు ఎలా చేశారు, ఎవరైనా ఏదన్నా ఒకటి ఎక్కడన్నా జరిగింది అని అంటే ఆ విషయం మాట్లాడుకుంటారు. దేవుణ్ణి మరిచిపోయారు. ఈ రోజున సృష్టించిన ఆయనే సృష్టికర్తను మరిచిపోయారు. ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి ఎక్కువ చెబుతారు, స్త్రీలు ఎక్కువ చెబుతారు. లేకపోతే భార్యాభర్త బంధం వచ్చేసరికి నా భర్త చాలా మంచి చూడండి, నా భర్త బొచ్చులు తోముతురు, నా భర్త బట్టలు దిగుతురు, నా భర్త అది చేస్తారు, ఇది చేస్తారు, నాకు అవి తీసుకొస్తారు, ఈ తీసుకొస్తారు. తీసుకురావద్దని నేను చెప్పట్లేదు. లేకపోతే నా భార్య ఎలా చూసిద్ది, నా పిల్లలు చాలా మంచోడు, మంచి ఇవన్నీ చెప్పుకుంటారు కానీ
ఎప్పుడైనా దేవుని గురించి చెప్పావా? ఇంతమందిని గురించి చెబుతున్నావు కదా నువ్వు, లోకంలో ఇంతమంది గురించి మాట్లాడుకుంటున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుకుంటున్నారా? 24 గంటల్లో ఆయన గురించి నువ్వు మాట్లాడుకున్న సమయం ఎంత? ఆయన నీ ఆలోచనలో వాళ్ళు ఉన్నారా? నువ్వు ఎవరికి భయపడాలని ఎక్కడ చెబుతున్నారు? మనిషికి కాదు భయపడేది. ఎవరికి భయపడాలంటే చనిపోయిన తర్వాత నరకంలో పడవేయగల శక్తి గల వానికి భయపడాలి. ఆయనకే భయపడాలని చెబుతూ ఉన్నారు. అసలు మనిషికి అర్థం అవ్వట్లేదండి. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే వచ్చేది ఏముంది? ఆయాసం వచ్చింది, తర్వాత అసూయ వచ్చింది, ఇంకా ఎక్కువైతే ప్రేమ వచ్చింది. ఆ ప్రేమే ప్రమాదానికి దారి తీసింది. నువ్వు ఒక వ్యక్తిని గురించి పొగుడుతున్నావు అని అంటే ఆ వ్యక్తి వలన ప్రమాదమే. ఆ వ్యక్తి ద్వారా నీకేదో అవసరం ఉంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ద్వారా అవసరం గల ఒకవేళ చేయలేదనుకోండి, జరగలేదనుకోండి, ఆ వ్యక్తి మీద నీకు కక్ష వచ్చింది. మనిషి ఎప్పుడు మనిషి మీద ప్రేమ అనేది పెంచుకోకూడదు, ఎక్కువ అసలు ఉండకూడదు. ఈ లోకానికి పంపించిన ఆయన, మన కాపాడుతున్న ఆయన దేవుని పైనే ఉండాలి, క్రీస్తు పైనే ఉండాలి ప్రేమ. మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఒకే విధంగా ఉండరు. మనిషి ఒకే విధంగా ఉండరు. ఈ రోజున నీతో ప్రేమగా మాట్లాడతారు, రేపొద్దున నీతో పగబెట్టుకుంటారు. మనిషి ఒకే విధంగా పొరపాటును కూడా ఉండరు. ఎవరైనప్పటికీ కూడా, ప్రతి ఒక్కరూ కూడా. తల్లిదండ్రి విషయానికి వచ్చేసరికి చూడండి, పుట్టింటి కాడి నుంచి నాకు వాళ్ళు 2-3 అక్క చెల్లెళ్ళ తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు పెట్టకపోతే ఏమైపోయింది? భార్య భర్త విషయంలో చూడండి, ఎప్పుడు ప్రేమగా ఉంటారా? ఉండరు. గొడవలు వస్తుంటే ఉంటాయి. అన్నదమ్ముడు విషయాలు, అక్క చెల్లెల విషయాలు, బంధువుల విషయాలు, ఆ పొరుగువారి విషయాలు, ఎవరి విషయంలోనైనా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మరి దేవుని విషయాల్లో ఏమీ రాదు. అర్థమవుతుందండి? ఆయన ఏ ఒకటే మనకే తక్కువ చేయరా. మన కాపాడే ఆయన, మన నడిపించే ఆయన, మన కోసం ఆయన కునుకడు నిద్రపోడు. ప్రతి ఒక్క విషయంలో ఆయన మనను నడిపిస్తూ ఉన్నారు, మన కాపాడుతూ ఉన్నారు. మనిషి ఇంకో విధానం ఏంటంటే, నీ దగ్గర డబ్బు ఉంటేనే బంధువు, నీ దగ్గర డబ్బు ఉంటేనే ఎవరైనా, డబ్బు లేకపోతే లేదు అవసరం. కానీ దేవుడు నువ్వు దేవునికి ఏమిస్తావు అని, దేవుడికి నువ్వేం చేస్తావు అని దేవుడు నిన్ను కాపాడుతున్నారు. ఒకసారి ఆలోచించు. నువ్వు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు దేవుని కోసం నువ్వేం చేసావు? ఆయన గురించి ఎవరికైనా చెప్పావా? ఆయన గురించి ఆయన దగ్గర ఒక వ్యక్తిని తీసుకొచ్చావా? ఒక వ్యక్తికి క్రీస్తుని గురించి ప్రకటించావా? చెప్పావా? నువ్వేం చేసావు ఆయన గురించి? నువ్వేం చేయలా. అయినా కానీ నిన్ను విడిచిపెట్టలా. అయినా నీ చెయ్యి విడిచిపెట్టలేదు. నీకు ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తూ ఉన్నారు. ఎవరికి భయపడాలి అని అంటే దేవునికి భయపడాలి, మనిషికో దెయ్యానికో కాదు. దేవునికి భయపడాలి. ఆయనకు మాత్రమే నువ్వు భయపడాలి. ఆయన చూస్తున్నారనే భయం ఉండాలి నీకు. ఆయన ప్రతి ఒక్కటి కూడా వింటున్నారు, చూస్తున్నారు ఆయన అని నువ్వు నిత్యము కూడా భయం, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన లోకం ఉంది, పరలోకం, నరకం. నువ్వు పరలోకంలో ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఏ ఒక్కడో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడి తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ